ఓకే. నిన్న మనం ఇక్కడ దాకా ఉన్నాం కదా, బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఫైనల్ కాన్ఫిగరేషన్ చేసేసాం. అంటే ఇన్ ద సెన్స్ డాక్యుమెంట్ టైప్స్ అవన్నీ క్రియేట్ చేసేసాం సిస్టంలో. క్రియేట్ చేసామంటే క్రియేట్ చేసిన తర్వాత అంటే ఎక్కడ క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు క్వశ్చన్. సిస్టంలో క్రియేట్ చేయాలని చెప్తా ఉన్నాను నిన్నటి నుంచి. సో అది ఎక్కడ? ఓకే, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని చెప్పేసి ఎస్ఏపి ల్యాండ్స్కేప్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఎలా డిజైన్ చేసి ఉంటుందంటే ఎస్ఏపి ల్యాండ్స్కేప్, ఓకే, దెర్ విల్ బి 3 సిస్టమ్స్ ల్యాండ్స్కేప్. ఇప్పుడు కూడా ఎస్ఏపి 3 సిస్టమ్ ల్యాండ్స్కేప్. అది 1 2 3 సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇది. ఓకే, ఇలా 3 సిస్టమ్స్ ఉంటాయి. 3 సిస్టమ్స్ ఉంటాయి, జాగ్రత్తగా వినాలి. ఒకదాన్ని డెవలప్మెంట్ సిస్టమ్ అంటాం. ఒక డెవలప్మెంట్ సిస్టమ్, డెవ్ సిస్టమ్, లేకపోతే డెవ్ అని కూడా అంటారు దీన్ని. ఒకటి క్వాలిటీ సిస్టమ్, ఇంకొకటి ప్రొడక్షన్ సిస్టమ్. ఓకే, 3 సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, నా ఇప్పుడు చూడండి, నేను ఏదైనా దీనికన్నా ముందు ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్ని శాండ్ బాక్స్ అంటారు. శాండ్ బాక్స్ లేదా ప్లే గ్రౌండ్ లేదా శాండ్ బాక్స్, ఏ పేరైనా పిలవచ్చు. డెమో సిస్టమ్ లేకపోతే ఎలా అయినా పిలవచ్చు. మీ ప్రాజెక్ట్ లోను, మీ కంపెనీలోను ఏ పేరుతో అయినా పిలవచ్చు ఈ సిస్టమ్ని. డెమో సిస్టమ్ లేకపోతే శాండ్ బాక్స్ అని చెప్పి అనొచ్చు, లేకపోతే ప్లే గ్రౌండ్ అని కూడా అనొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పేరు పెట్టి పిలుస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ డెమో సిస్టమ్ ఓన్లీ. ఈ డెమో సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్న సిస్టమ్ డెమో సిస్టమ్. ఇప్పుడు మీరు ఏదైతే సిస్టమ్ రోజు ప్రాక్టీస్ చేస్తున్నామో ఇదే ఆ డెమో సిస్టమ్. దీనికి, ఈ డెమో సిస్టానికి, ఈ రియల్ సిస్టమ్స్ కి ఏం తేడా ఉండదు. వీటి కాపీనే ఈ సిస్టమ్. రియల్ టైంలో కూడా ఈ సిస్టమ్ ఉంటుంది. ఓకే, దీనికి వచ్చేసేపు పక్కన పెడతాం. ఇది ఎందుకో ఏంటనేది కొంచెంసేపు ఆగి మాట్లాడుతుంది. డెవలప్మెంట్ సిస్టంలో మీరు ఏదైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే ఓకే, జస్ట్ ఇమాజిన్ ఇలా అనుకోండి కొంచెంసేపు. ఓఆర్ అనే డాక్యుమెంట్ టైప్ ఉంది, దాన్ని జీఓఆర్ కింద కన్వర్ట్ చేయమని చెప్పి మీకు వచ్చింది ఇన్ఫర్మేషన్. అంటే ఎందుకు కన్వర్ట్ చేయాలంటే దెర్ ఇస్ మేబీ సమ్ చేంజెస్ కావాలి దాంట్లో. మేబీ ఏదో కొటేషన్ మ్యాండరియో ఏదో పెట్టాం, ఏదో చిన్న చేంజ్ చేసిన దాంట్లో. సో దట్ ఈస్ వాట్ దే వాంటెడ్, సపరేట్ డాక్యుమెంట్ టైప్. మేబీ ఆ డాక్యుమెంట్ ఫ్లో సపరేట్ గా వాడుకుంటారు. సో ఈ డాక్యుమెంట్ టైప్ ని క్రియేట్ వేసారు అనుకుందాం. ఇక్కడ చూడండి, కాన్ఫిగరేషన్ స్టెప్ అదే, అంతకు ముందుది. ఓకే, ఈ డాక్యుమెంట్ ని ఇక్కడ క్రియేట్ చేస్తారు డెవలప్మెంట్ సిస్టమ్ లో. ఈ డెవలప్మెంట్ సిస్టమ్ నుంచి చేసిన తర్వాత మీరు సేవ్ కొట్టేటప్పుడు మీకు ఒక కస్టమైజింగ్ రిక్వెస్ట్ నెంబర్ టిఆర్, అది యాక్చువల్గా సిఆర్ కాదు, టిఆర్, కస్టమైజేషన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, సిటిఆర్ అంటారు. అంటే మీరు సేవ్ చేస్తున్నప్పుడు ఒక బాక్స్ పాపప్ అవుతుందా రోజు? ట్రాన్సాక్షన్ చెయ్యగానే మీకు ఒక బాక్స్ పాపప్ అవుతుందా? ఆ బాక్స్ యూసేజ్ ఇప్పుడు వచ్చింది. అది ఏం చేస్తుందంటే, ఒక నెంబర్ రూపంలో బ్యాక్గ్రౌండ్ లో ఒక కాపీని కాపీ చేసుకుంటుంది ఇందులోకి. ఒక డేటాని మొత్తం ఇందులోకి కాపీ లోడ్ చేసుకుంటుంది. అంటే మీరు ఏదైతే ZOR క్రియేట్ చేశారో, సేవ్ చేసేటప్పుడు ఈ సిస్టమ్ సేవ్ చేసుకుంటుంది, ఒక ఎడిషనల్ కాపీని కూడా ఇందులో సేవ్ చేసుకుంటుంది. అది ఈ నెంబర్ రూపంలో వెనక.
అంటే ఒక ఎక్స్ట్రా స్టోర్ లాగా, అంటే ఫైల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, దీని లోపల కూడా ఉంటుంది, ఈ నెంబర్ లోపల కూడా ఉంటుంది. ఓకే, మీ పెన్ డ్రైవ్ లోపల మూవీ ఉంటుంది, ల్యాప్టాప్ లోనూ మూవీ ఉంటుంది, రెండు సేమే ఉంటాయి. దాంట్లో కూడా కాపీ చేశారు మీ సేఫ్టీ కోసం అని చెప్పి దాంట్లో కూడా పెట్టుకున్నారు. ఇక్కడ కూడా అంతే, అది కూడా ఒక డేటాని ఒక కాపీని పెట్టేసుకోండి దీంట్లో. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ సిస్టంలో ఓకే అనుకున్నాక మీరు టెస్ట్ చేస్తారు ఇక్కడే టెస్ట్ చేశాక సిస్టమ్ మీద ఓకే అనుకున్నాక, అంటే మీరు అనుకున్న ప్రకారమే ZOR పనిచేస్తుంది అనుకున్నాక దాన్ని క్వాలిటీ సిస్టంలోకి మూవ్ చేస్తారు. క్వాలిటీ సిస్టంలోకి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టిఆర్, ఈ టిఆర్ తో మూవ్ చేస్తాం. ఈ నెంబర్ ని యూజ్ చేసి బేసిస్ కన్సల్టెంట్ కి ఆ నెంబర్ ని ఇస్తే వాడు ఈ సిస్టంలోకి ఇంజెక్ట్ చేస్తాడు. దాన్ని ఈ సిస్టంలోకి పెడితే ఆటోమేటిక్ గా, అంటే ఈ సిస్టంలో మనం ఏం క్రియేట్ చేయటాలు ఉండవు. బీ కేర్ఫుల్, క్వాలిటీ సిస్టంలో ఏమి క్రియేట్ చేయకూడదు, ఓన్లీ డెవలప్మెంట్ సిస్టంలో క్రియేట్ చేయాలి. క్వాలిటీ సిస్టంలో ఏదైతే మనం అదే తీసుకొచ్చామో టిఆర్ ని బేసిస్ కన్సల్టెంట్ చెప్తే వాడికి ఈమెయిల్ పంపిస్తే ప్లీజ్ ఇంపోర్ట్ టు క్వాలిటీ సిస్టమ్ అని చెప్పేసి మనం మెయిల్ పంపిస్తాం. వాడు అప్పుడు దాన్ని పంపించిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసిన ZOR ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. దగ్గర నుంచి ఈ సిస్టంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ సిస్టంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేస్తారు. మీ టెస్ట్ ఓకే అంటే మీరు అనుకున్న విధంగానే కాపీ అయ్యింది, మీరు అనుకున్న విధంగానే క్వాలిటీ సిస్టమ్ పనిచేస్తుంది అని చెప్పేసి అనుకున్నాక, క్వాలిటీ సిస్టమ్ పనిచేస్తుందని అని అనుకున్నాక ప్రొడక్షన్ సిస్టమ్ అంటే క్లయింట్ సైడ్ నుంచి బిజినెస్ ప్రాసెస్ ఓనర్ అని చెప్పేసి ఉంటారు, BPOs. అంటే మెయిన్ యూజర్ ఎవరైతే ఉన్నారో, ఆ బిజినెస్ ఫ్లో చూడటం కోసం ఉన్న యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే ఈ ప్రాజెక్ట్ లోనే ఉంటారు వాళ్ళు మీతో పాటు. వాళ్ళు అంటే వాళ్ళే మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ రిక్వైర్మెంట్ అంతా వాళ్ళే ఇచ్చారు మీకు. వాళ్ళు వచ్చి ఇదే సిస్టంలో, ఈ క్వాలిటీ సిస్టంలో వాళ్ళు కూడా టెస్ట్ చేసుకుంటారు, వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ ఈజ్ సక్సెస్ అంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఏవైతే రిక్వైర్మెంట్ చెప్పారో ఆ రిక్వైర్మెంట్ ప్రకారమే మీరు కాన్ఫిగరేషన్ చేశారన్న విషయం ఇక్కడ తెలిస్తే, అంటే టెస్ట్ లో బయటపడితే ఓకే, వాడు ఓకే అనుకున్నాక అప్పుడు మళ్ళీ అదే టిఆర్ ని ఇందాక ఇక్కడ సేవ్ చేశాం కదా, అదే టిఆర్ ని ఈసారి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ కి మూవ్ చేస్తారు. మళ్ళీ బేసిస్ కన్సల్టెంట్ వాడు ఇందులోకి ఇంజెక్ట్ చేస్తాడు, ఈ సిస్టంలోకి. ఇందులోకి చేయగానే ఆటోమేటిక్ గా ఈ సిస్టంలోకి ZOR కాపీ అయిపోతాయి. ఇక నుంచి యూజరు వాడి కస్టమర్ వచ్చినప్పుడల్లా OR ని వాడుకుంటాడు, ZOR ని వాడుకుంటాడు. అంటే వాడి బిజినెస్ రిక్వైర్మెంట్ ని బట్టి వాడు ఏ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలో ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుంటాడు. ఇంకా వాడికి ఇంకా రోజు కనపడుతుంది. వన్స్ ఇక్కడికి మూవ్ చేసిన తర్వాత మన పని అయిపోయినట్టు, అంటే క్లోజ్, అంటే ఇంకా మనం ఏం చేయక్కర్లేదు. అంటే మనం రిలీజ్ అయిపోతాం అక్కడి నుంచి, అంటే ఆ పర్టికులర్ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చేస్తాం, అంటే అయిపోయిందని. ఇప్పుడు సిస్టంలో డెవలప్మెంట్ సిస్టమ్ అని, క్వాలిటీ సిస్టమ్ అని, ప్రొడక్షన్ సిస్టమ్ అని మాకు ఎలా తెలుస్తుంది? మీరు ఇంకా ఇక్కడ చూడండి, కంగారం పడకుండా మీకు మీ ప్యాడ్ పైన నా దగ్గర చాలా సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, మీరు జస్ట్ ఇమాజిన్ ఇది ఒక సిస్టము, ఇది ఒక సిస్టము, ఇది ఒక సిస్టమ్, 3 సిస్టమ్స్ అనుకోవాలి ఇక్కడ. ఒకటి డెవలప్మెంట్, ఒకటి క్వాలిటీ, ఒకటి ప్రొడక్షన్, అంతే. ఏమేమో ఊహించొద్దు. 3 సిస్టమ్స్ అంటే ఎదురుగా 3 కంప్యూటర్లు పెడతారు అనుకోకండి.
ఇవి 3 సిస్టమ్స్ ఇవి. మీరు డెవలప్మెంట్ లో లాగిన్ అవ్వాలనుకున్నాను, క్లిక్ ఆన్ దిస్, లాగిన్ ద డెవలప్మెంట్. ఇలా లాగిన్ అయితే ఇది డెవలప్మెంట్. క్లిక్ ఆన్ దిస్, ఇలా లాగిన్ అయితే అది క్వాలిటీ. మేబీ క్లిక్ ఆన్ దిస్, ఇలా లాగిన్ అయితే మైట్ బి ప్రొడక్షన్. అర్థమవుతుందా? ఈ ఈ లాగిన్ డీటెయిల్స్ మీకు మీ సీనియరో లేకపోతే బేసిస్ కన్సల్టెంటో మీ పక్కన కూర్చున్న మీ కొలిగో ఎవరైనా ఇస్తారు, అడిగితే తీసుకోవచ్చు. కాకపోతే లాగిన్ లోపల ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రం మీ బేసిస్ కన్సల్టెంట్ అలొకేట్ చేస్తాడు. మీ బేసిస్ కన్సల్టెంట్ ఇస్తాడు. మీ ఎంప్లాయీ ఐడి ఏదో ఇస్తే వాళ్ళకి వాళ్ళు చేసిస్తారు, అంటే మీకు పర్మిషన్ ఆథరైజేషన్ ఇస్తారు. దాంట్లో అప్పటి వరకు మీకు అలౌడ్ ఉండదు, ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది. సో ఇవి 3 సిస్టమ్స్. ఇక్కడ వరకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకా ఉంది చెప్పాల్సింది, అందుకని. సార్ ఎటువంటి చేంజ్ చేయాలన్నా సరే ఈ 3 సిస్టమ్స్ లో ఇన్బుల్ట్ అవ్వాలి, అంతేనా సార్? అంటే 3 ఉంటాయి, SAP లో ఉండేదే 3. అవును అవును. అంటే మనం ఒక యూజర్, అదే సారీ, మనం ఒక కన్సల్టెంట్ సార్. ఒక కన్సల్టెంట్ కి 3 ఐడీలు ఇస్తారా మనకి? 3 ఐడీలు అంటే 3 యూజర్ నేమ్లా? ఎస్ సార్. డెవలప్మెంట్ యూజర్ నేమ్ విల్ బి సేమ్, మైట్ బి ఏ లాగిన్స్ మైట్ బి డిఫరెంట్, అంటే సిస్టమ్ డిఫరెంట్ కదా. ఎస్ సార్. ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ నేను ఇదే పేరు పెట్టి లాగిన్ అవుతా, మేబీ మైట్ బి సిస్టమ్ డిఫరెంట్ ఇది కదా. అవును సార్, అవును. ఇప్పుడు ఇక్కడ లాగిన్ అవుతున్నా కూడా సేమ్ నేమ్ తో లాగిన్ అవుతా, కానీ సిస్టమ్ డిఫరెంట్. ఇది వేరే సిస్టమ్ కదా, ఇది క్వాలిటీ సిస్టమ్. 2 అందుకనే 2 డిఫరెంట్ గా రాసి, లేకపోతే అదే ఇందులో ఉండే కదా. అంటే వేరే వేరే టీంలో అయితే డెవలప్మెంట్ టీం వేరే ఉంటది, క్వాలిటీ టీం వేరే ఉంటది కదా సార్. నేను అలా అనుకున్నాను నేను. నో అన్ని మనమే ఇక్కడ. ఓకే సార్, ఓకే సార్. అలా అందుకనే చెప్పాను, అది కాదు ఇక్కడ. ఓకే, డెవలప్మెంట్ సిస్టమ్ లో మీరు చేసిన చేంజ్ క్వాలిటీలో మూవ్ చేయించుకొని, క్వాలిటీలో టెస్ట్ చేయించుకొని, అంటే డెవలప్మెంట్ లో కూడా టెస్ట్ చేస్తాం, క్వాలిటీలో కూడా టెస్ట్ చేస్తాం. తర్వాత ప్రొడక్షన్ పంపించాలంటే ప్రొడక్షన్ లో వాళ్ళు రియల్ టైం చేసుకుంటారు. ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ సిస్టమ్ లో ఓన్లీ కన్సల్టెంట్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఓన్లీ కన్సల్టెంట్. క్వాలిటీ సిస్టమ్ లో కన్సల్టెంట్ కి యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ ఉన్న బిజినెస్ ప్రాసెస్ ఓనర్ ఒకడు ఉంటాడు, మెయిన్ యూజర్. ఓకే, యూజర్ కి యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ కన్సల్టెంట్ కి యూజర్ కి ఇద్దరికి యాక్సెస్ ఉంటుంది. ప్రొడక్షన్ సిస్టమ్ లో ఓన్లీ యూజర్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, అంటే కన్సల్టెంట్ కి కూడా ఉంటుంది. బట్ కన్సల్టెంట్ కి ఒక షీల్డ్ ఉంటుంది, అంటే వాడు లోపలికి వెళ్ళలేడు, అంటే చూడటం వరకే వాడి పని. ఇక్కడ నుంచి చూడటం వరకే వాడి పని, అంటే ఓన్లీ డిస్ప్లే రోల్స్ ఉంటాయి. అన్ని ఆర్డర్ ని క్రియేట్ చేయలేడు, కస్టమర్ ని క్రియేట్ అసలు అలా చేయకూడదు కూడా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీకు ఆ పర్మిషన్ ఉన్నా కూడా పొరపాటున ప్రొడక్షన్ సిస్టమ్ లో ఏ డేటాని క్రియేట్ చేయకూడదు. ఈవెన్ క్వాలిటీ సిస్టమ్ లో కూడా ఏ డేటాని క్రియేట్ చేయకూడదు. మాస్టర్ డేటా నో ప్రాబ్లం, కస్టమర్ మాస్టర్ నో, ప్రైస్ నో, అవి నో ప్రాబ్లం. కానీ ట్రాన్సాక్షన్స్ ని నేను ఇక్కడే జడువో అని డైరెక్ట్ గా కన్వర్ట్ చేస్తా, లేకపోతే ఇక్కడే డైరెక్ట్ క్రియేట్ చేస్తా, అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఒకవేళ యాక్సెస్ ఉన్నా కూడా పొరపాటున మర్చిపోయారు అనుకున్న వాళ్ళు, మీరు ఈ సిస్టమ్ ని ఓన్లీ డిస్ప్లే పర్పస్ కోసమే వాడాలి. మనకి డిస్ప్లే, కానీ బిజినెస్ కి వాడి రియల్ బిజినెస్ అది. మీరు పొరపాటున ఒక సేల్స్ ఆర్డర్ రేట్ చేస్తే ఏంటిది అర్థం? నిజంగానే కస్టమర్ కి బిజినెస్ సేల్స్ ఆర్డర్ రైజ్ అయినట్టు సిస్టమ్ అలా అర్థం చేసుకుంటుంది. ఇక్కడ మనం చేసే సేల్స్ ఆర్డర్ డమ్మీ సేల్స్ ఆర్డర్స్, కానీ అక్కడ ఒరిజినల్ సేల్స్ ఆర్డర్ ఉంటుంది, ఒరిజినల్ బిజినెస్ ఉంటుంది, ఒరిజినల్ మనీ ఫ్లో ఉంటుంది. సో ప్రొడక్షన్ సిస్టమ్ లో అలాంటివి చేయొద్దు.
తర్వాత డెవలప్మెంట్ సిస్టాన్ని ఇన్ జనరల్ గా ఏం చేస్తారంటే 2 భాగాల కింద మళ్ళీ కట్ చేస్తారు దీన్ని. ఇన్ జనరల్ గా 99.99% బిజినెస్ ఇలానే ఉంటాయి, సిస్టమ్స్ ఇలానే ఉంటాయి. యూ కెన్ ఎక్స్పెక్ట్ డైరెక్ట్లీ ఇలా 2గా కట్ చేసి ఉంటుంది డెవలప్మెంట్ సిస్టమ్. ఒకటి దీంట్లోనే మళ్ళీ దీన్నే కాన్ఫిగ్ సిస్టమ్ అని ఉదాహరణ అంటాం, టెస్ట్ సిస్టమ్ అని ఉదాహరణ అంటాం. దీనిలోనే అప్పుడు మరి దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? ఇప్పుడు మీరు అన్నారు 3 సిస్టమ్స్ అన్నారు, ఏంటి 3 సిస్టమ్స్ అన్నారు, 3 సిస్టమ్స్ ఉన్నాయి బాగానే ఉన్నాయి, 1 2 3 3 సిస్టమ్స్ ఉన్నాయి బాగానే ఉన్నాయి. మళ్ళీ ఇదే సిస్టమ్ లోపల 2 ఉన్నాయంటే ఇది ఎలా చేయాలి? లాగిన్ ఎలా అవ్వాలి? మళ్ళీ చూడండి, ఏ సిస్టానికి లాగిన్ మళ్ళీ ఆ సిస్టమ్ వే, అంటే ఈ సిస్టమ్ లాగిన్ సి సిస్టమ్ వే, ఈ సిస్టమ్ లాగిన్ సి సిస్టమ్ వే, అది 2 కలిపి డెవలప్మెంట్ సిస్టమ్. అది అయితే వీటికి ఎలా చేస్తారంటే దీనికి క్లయింట్ ఐడిని మారుస్తారు. దీనికి క్లయింట్ ఐడి వేరు, దీని క్లయింట్ ఐడి వేరు. అంటే క్లయింట్ ఐడి అంటే ఐ విల్ షో యూ 1 minute. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ లాగిన్ దిస్ సిస్టమ్. ఓకే, సిస్టమ్ లాగిన్ అవుతున్నాను చూడండి. దీనికి ఇక్కడ క్లయింట్ ఐడి చూడండి ఎంత ఉందో, 800 అని ఉందా? ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, రైట్. నౌ ఐ లాగ్డ్ ఇన్ క్లయింట్ 800. చూడండి ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఏముంది ఇక్కడ? డెవలప్మెంట్ సిస్టమ్ లో క్లయింట్ 800 లో ఉన్నా నేను. రైట్, ఇప్పుడు నేను ఇంకో సిస్టమ్ లాగిన్ అవుతున్నాను, సేమ్ అదే డెవలప్మెంట్ సిస్టమ్ లోకి క్లయింట్ మారుస్తున్నాను. చూసారా ఇప్పుడు ఎంత ఉంది చూడండి. డెవలప్మెంట్ సిస్టమ్ క్లయింట్ 810 లో లాగిన్ అయ్యాను. రెండు డిఫరెంట్ సిస్టమ్స్ ఇవి, రెండు డిఫరెంట్ సిస్టమ్స్ ఇవి. log out this. Okay, now it will go. Only 2 systems should start. ఓకే, ఇప్పుడు చూడండి 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఒక సిస్టమ్ ఏమో 800, ఇంకో సిస్టమ్ ఏమో 810. చూసారా, 2 సిస్టమ్స్ లో ఒకటే సిస్టమ్ త్రూ నీ లోపలికి వెళ్ళా, కానీ క్లయింట్లు మార్చి లోపలికి వెళ్ళా. మీకు రియల్ టైమ్ లో కూడా ఇదే ఉంటుంది. 2 క్లయింట్లు ఉంటారు. మేబీ 800 అని మాత్రం అడగండి, చెప్పకండి. అది 800 ఓన్లీ డెమో క్లయింట్, అది చెప్పకూడదు. ఓకే, ఇక్కడ ఒరిజినల్ ఇది ఈ కాన్ఫిగ్ సిస్టమ్ మేబీ 100, ఈ టెస్ట్ సిస్టమ్ మేబీ 110, ఇలా కూడా ఉండొచ్చు. అంటే దట్ ఈస్ అక్కడ ఉన్న బేసిస్ కన్సల్టెంట్ వాడు ఎలా క్రియేట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇన్ జనరల్ గా ఇక్కడ ఒక 100, ఇక్కడ ఒక 110 ఉంటుంది. ఇక్కడ 100, ఇక్కడ 110. సో 100 లోకి వెళ్తే ఈ సిస్టమ్ లో ఉంటారు, 110 ద్వారా లాగిన్ అయితే ఈ సిస్టమ్ లో ఉంటారు. బై ద వే, ఎండ్ ఆఫ్ ద డే యువర్ ఇన్ డెవలప్మెంట్ సిస్టమ్. ఎందుకు ఈ 2 సిస్టమ్స్ మళ్ళీ ఇలా ఎందుకు చేశారంటే ఏదైతే ZOR కాన్ఫిగరేషన్ అంటే చూసారా, అది ఓన్లీ కాన్ఫిగ్ సిస్టమ్ లోనే చేయాలి. ఇది చేసిన తరువాత ఈ సిస్టమ్ లో టెస్ట్ చేయాలి. ఈ సిస్టమ్ లో టెస్ట్ చేయకూడదు.
ఈ సిస్టమ్ లో క్రియేట్ చేసిన దాన్ని ఈ సిస్టమ్ లోకి ఎలా వస్తుంది అంటే మనం ఇంటర్నల్ గా టిఆర్ ని మూవ్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని మూవ్ చేయాలి ఇక్కడికి లోకల్. ఇది ఒక మన సేమ్ డెవలప్మెంట్ సిస్టమ్ లో ఒకటే బాక్స్ లో రెండు, అంటే ఒకటే సిస్టమ్ లో రెండు బాక్సుల్లో ట్రాన్స్ఫర్ చేయాలి దీన్ని. అంటే కాన్ఫిగ్ సిస్టమ్ నుంచి టెస్ట్ క్లయింట్ కి మార్చాలి దాన్ని డేటాని. సో దానికి కావాల్సిన టీ కోడ్ SC1 అనే టీ కోడ్ ద్వారా లోకల్ ట్రాన్సాక్షన్ మార్చవచ్చు. హనాలో అయితే SC1N అని ఉంటుంది, దట్స్ ఓకే. ఇప్పుడు ఇక్కడ SC1 ఈ ట్రాన్సాక్షన్ యూజ్ చేసి డేటాని ఇక్కడ నుంచి పుల్ చేస్తాం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. డేటాని ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తాం. మూవ్ చేయటం వల్ల ఇక్కడ కూడా ZOR వస్తుంది. ముందు ఇక్కడ టెస్ట్ చేస్తాం. ఇక్కడ చేసే ఈ టెస్ట్ ని యూటీ టెస్ట్ అంటాం, యూనిట్ టెస్టింగ్ అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, డెవలప్మెంట్ సిస్టమ్ చేసే టెస్ట్ ఏమంటారు అని. యూనిట్ టెస్టింగ్ అంటారు. ఓకే, ఈ యూనిట్ టెస్టింగ్. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? ఇప్పుడు సిస్టమ్ ఇవన్నీ ఒకసారి చూద్దాం. నేను పోస్ట్ చేయడం కుదరదు, ఎందుకంటే సేమ్ సిస్టమ్స్ ఇవన్నీ, అంటే సింగిల్ సిస్టమ్ ఇదంతా. ఇలా బాక్స్ మీద కట్ చేస్తే ఏమి ఉండదు, బట్ నేను మీకు చూపిస్తాను ఎలా అనేది. ఈ SC1 అనేది ఇక్కడ రన్ చేయాలి, నాట్ హియర్. లెట్ మీ enter into the system. అవి లాగిన్ అయి ఉన్నాం కదా. ఇదేం సిస్టమ్ 8 అండి. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన టిఆర్ ఏదైతే ఉందో, మన టిఆర్ ఉంది కదా ఒకటి, ఏది ఆ టిఆర్ నెంబర్ ఎక్కడో స్టార్టింగ్ లో ఎక్కడ పెట్టాం అప్పట్లో. ఈ టిఆర్ ఏదైతే ఉందో 207 టిఆర్ ఎక్కడ చూడాలి? సో దానికి ఒక సపరేట్ టీ కోడ్ ఉంటుంది, SC09 SC10 ఏదైనా పర్లేదు, ఏ టీ కోడ్ అయినా పర్లేదు, రెండు ఒకటే ఆన్సర్లు. SC09 చూడండి. డిస్ప్లే కొట్టినప్పుడు ఇందులో రెండు ఉన్నాయి, మళ్ళీ వర్క్ బెంచ్, కస్టమైజింగ్ రిక్వెస్ట్లు రెండు క్రియేట్ అయినాయి. ఓకే, ఇది 810 సిస్టమ్. 800 సిస్టమ్ లో వర్క్ బెంచ్ ఒకటి, లోకల్ చేంజ్ రిక్వెస్ట్. ఇందులో 207 ఇక్కడ ఉంది, ZSC చూసారా? ఈ టిఆర్ లోపల మీరు ఇంత ముందు వరకు ఏమేమైతే పనులు చేశారో అవన్నీ ఇందులో స్టోర్ అవుతాయి. చూడండి, అన్ని ఉన్నాయి. డిఫైన్ కండిషన్ టైప్స్ దగ్గర నుంచి, సెటప్ సేల్స్ ఏరియా దగ్గర నుంచి, డిఫైన్ కంపెనీ నుంచి అన్ని మనం ఇందులోకి స్టోర్ చేసాం. అందుకని అన్ని ఇందులో కనపడుతున్నాయి మీకు. యాక్చువల్గా అయితే ఆర్గనైజేషన్ డేటా ఒక టిఆర్, ప్రైసింగ్ ఒక టిఆర్, సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ అన్నిటి ఒక టిఆర్, ఇలా చేస్తారు రియల్ టైంలో. మనం ఏం చేసామంటే అన్ని ఒక దాంట్లోకి యాడ్ చేసాం. సో ఓకే, నో ప్రాబ్లం. సో ఆ టిఆర్ నెంబర్ని ఇక్కడ చూడాలి. ఓకే, టిఆర్ నెంబర్ని ఇక్కడ చూడాలి. ఐడెంటిఫై చేసాం కదా, ఇక్కడ ఉంది కదా, వర్క్ బెంచ్ కాదు, దీంట్లో 207 ఇస్ మై టిఆర్. దీని లోపల ఇంకొక నెంబర్ ఉంటుంది 208. దీని లోపల టాస్క్లు ఉంటాయి, అంటే మీరు ఏమేం చేశారో ఇవన్నీ ఉంటుంది. అంటే ఈ 207 మనకి బయట కనపడే నెంబరు, 208 లోపల ఉంటుంది. ఏం జరుగుతుందో ఇక్కడ మాట్లాడుకుందాం ఒక నిమిషం. సో ఫస్ట్ SC1కి వెళ్తున్నాను నేను. SC1 లో వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి, ఇది రెండో సిస్టంలో చేస్తున్నట్టు మీరు ఇప్పుడు ఈ సిస్టంలో ఉండి చేయాలి. సో సోర్స్ క్లయింట్ ఎవరు? 100 కదా సోర్స్ క్లయింట్, ఇది 100 అని చెప్పా కదా. సోర్స్ క్లయింట్ 100. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఎంత? ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ ఇవ్వండి.
ఇచ్చి ఒకసారి టెస్ట్ రన్ మీద టిక్ కొట్టండి. టిక్ కొట్టి స్టార్ట్ ఇమీడియట్లీ కొట్టుకోండి. కొడితే అది ఏం చేస్తుందంటే ఇప్పుడు టెస్ట్ రన్ నేను రన్ చేస్తాను చూద్దాం. టెస్ట్ రన్ ఓకే, నో ప్రాబ్లం. టెస్ట్ రన్ వరకు ఓకే, చూద్దాం. అది ఊరుకోదు. 800లో అది 800లో 810లో చూద్దాం. 810 కాదు కదా, 800 కదా, అయినా వర్క్ చేయనివ్వదు. ఇది ఆల్రెడీ సోర్స్ క్లయింట్ ఇస్ సేమ్ యాజ్ యూ లాగిన్ క్లయింట్ అంటుంది. అది ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, SSE1 ఇందులోకి వెళ్ళి చూద్దాం. 810లోకి వెళ్ళి చూద్దాం. ఇది రెండో సిస్టమ్ ఇది అనుకున్నా కదా. 800 is the source. So test run start immediately ఇలా చెక్ చేసుకుంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. అంటే ఇక్కడ మన సిస్టమ్స్ లో అది అవ్వదు. ఓకే, ఇలా ప్రోగ్రామ్ రన్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇది కరెక్ట్ గానే ఉంది అంటుంది. అది అంటే మీరు డేటాని మూవ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఓకేనా, డేటా ప్రోగ్రామ్ రన్ ఓకేనా. సో అంటే దాని అర్థం ఏంటి, రెడీ అయిపోయింది అర్థం. దీన్ని తీసేసి ఇంక్లూడింగ్ టాస్క్ రిక్వెస్ట్ స్టార్ట్ ఇమీడియట్లీ అని కొట్టేస్తే ఇది ఈ సిస్టమ్ లోకి డేటా అంతా మూవ్ అవుతుంది. ఈ సిస్టమ్ లోకి మూవ్ అవుతుంది. ఈ సిస్టమ్ లోకి మూవ్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు మీరు టెస్ట్ చేయాలి. ఇక్కడ చేసే టెస్ట్ ని యూనిట్ టెస్టింగ్ అంట. ఇప్పుడు దీనికి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఏంటి టెస్ట్ కేస్ డాక్యుమెంట్? మీరు ఏం టెస్ట్ చేశారు, ఏమేమి సినారియోస్ రన్ చేశారు, అంటే ఇది కరెక్ట్ గానే ఉంది అని చెప్పడానికి మీరేం చేశారో ఒక కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్. అంటే మీరేం చేంజ్ చేశారో ఇక్కడ డాక్యుమెంట్ తయారు చేయాలి. మీరేం టెస్ట్ చేశారో ఇక్కడ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. రెండు టెస్ట్ కేసు, కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్ రెండు ఉంటాయండి. ఓకే, రెండు డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలి. వన్స్ యూటీ రెడీ అయిపోయిన తర్వాత ఈ టిఆర్ ని తీసుకెళ్ళి రిలీజ్ చేస్తే, ఈ టిఆర్ ని రిలీజ్ ఎలా చేయాలి అంటే మళ్ళీ కాన్ఫిగ్ సిస్టానికి లాగిన్ అయ్యి ఇందులో మదర్ రిక్వెస్ట్, చైల్డ్ రిక్వెస్ట్ అని ఇద్దరు ఉంటారు. ఇది మదరు, ఇది చైల్డ్. ఈ చైల్డ్ రిక్వెస్ట్ ని ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక ట్రక్ బొమ్మ ఉంటుంది చూడండి, రిలీజ్. ఇది కొడితే ఈ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయి గాలిలో ఉంటుంది అది. అంటే ఇన్ సెన్స్ మిడిల్ లో ఉంటుంది అది. ఈ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోద్ది. రిలీజ్ అనగానే ఈ ట్రక్ బయటకు వెళ్ళిపోద్ది. తర్వాత మదర్ ట్రక్ రిలీజ్ చేయాలి. ఇది పెట్టి మళ్ళీ ట్రక్ రిలీజ్ చేయాలి. అంటే ఫస్ట్ చైల్డ్ రిలీజ్ చేయాలి, తర్వాత మదర్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు మిడిల్ లో ఉంటుంది అనమాట, గాలిలో ఉంటుంది. ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి మీరు రిలీజ్ చేశారు, అది ఇక్కడ ఉండిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తాడు ఈ బేసిస్ కన్సల్టెంట్. సో ముందు చైల్డ్ రిక్వెస్ట్ రిలీజ్ చేయాలి, తర్వాత మదర్ రిక్వెస్ట్ రిలీజ్ చేయాలి. ఓకే, తర్వాత ఈ క్వాలిటీ సిస్టమ్ లోకి డేటా మూవ్ అయిపోతుంది. మూవ్ అయిపోయిన తర్వాత మీరు టెస్ట్ చేస్తారు, మీ యూజర్ టెస్ట్ చేస్తాడు. మీరు టెస్ట్ చేసిన దాన్ని ఐటీ టెస్టింగ్ అంటారు. ఐటీ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు దీన్ని. ఇక్కడ మీ యూజర్ టెస్ట్ చేసేదాన్ని యూఏటి టెస్ట్ అంటారు. యూఏటి టెస్ట్ అంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్ట్ అన్నమాట. ఈ యూఏటి సైన్ ఆఫ్ రాకుండా మీరు ఈ యూఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్ట్ లేకుండా, అంటే వాడు పర్మిషన్ ఇవ్వకుండా మీరు మీ చేంజ్ ని ప్రొడక్షన్ లోకి మూవ్ చేయడానికి కుదరదు. ఆ అప్రూవల్ ఉండాలి. యూఏటి సైన్ ఆఫ్ అప్రూవల్ ఉండాలి. అది యూఏటి రిక్వెస్ట్. సో వన్స్ యూఏటి అంటే కస్టమర్ ఓకే అన్నాక
రిలీజ్ అంటే ఇంకా మీ చేతుల్లో ఉండదు. అది బేసిస్ కన్సల్టెంట్ చెప్తే వాడి తీసుకుంటాడు అన్ని ఇంపోర్ట్ చేస్తాడు. ఇది ఒక టిపికల్ సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఇది ఎలా మూవ్ చేయాలి అనేది చూసారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు? ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత స్టేజ్ వచ్చేసి ఫైనల్ ప్రిపరేషన్. ఇంకా లాస్ట్ది ఫైనల్ ప్రిపరేషన్ లో ఏంటంటే యూఏటి సైన్ ఆఫ్ అంతా అంటే ఈ యూఏటి సైన్ ఆఫ్లు ఇవన్నీ కూడా అక్కడే వస్తాయి ఫైనల్ ప్రిపరేషన్. ఎందుకంటే యూజర్ టెస్ట్ చేసుకుంటున్నాడు. ఫైనల్ ప్రిపరేషన్ లో యూజర్ టెస్ట్ చేసుకుంటున్నాడు. టెస్ట్ చేసుకొని ఆ యూఏటి సైన్ ఆఫ్లు ఇచ్చిన తర్వాత అంటే టైం ఉంటుంది, ఇక్కడ కొంత టైం ఉంటుంది. ఎందుకంటే యూజర్ టెస్ట్ చేసుకోవాలి కదా, వాడు ప్రతి సినారియో టెస్ట్ చేసుకోవాలి, వాడికి మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఇదంతా ఉంటుంది, పని అంతా ఉంటుంది. ఇక్కడ ఓకే అనుకున్నాక కట్ ఓవర్ యాక్టివిటీస్ వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే వీడు ఓకే అనుకున్నాక ఈ సిస్టంలోకి మూవ్ చేయాలి అంటే కట్ ఓవర్ యాక్టివిటీస్ వస్తాయి. కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే సిస్టమ్కి లైవ్ లోకి పంపించడానికి ముందు పాత కస్టమర్స్ అన్నిటినీ ఈ సిస్టంలోకి మూవ్ చేయాలి. మరి కొత్త సిస్టమ్ కదా, మరి పాత కస్టమర్స్ అంటే బిజినెస్ ఇంతకు ముందు రన్ అవుతుంది, ఆ కస్టమర్ డేటా అంతా ఇక్కడ రన్ చేయాలి, ఇక్కడికి ఇవ్వాలి ముందే. మరి అప్పుడే ఇది టెస్ట్ రన్ అవుతుంది, రెడీ అవుతుంది, అంటే ఒరిజినల్ సిస్టమ్ కింద రెడీ అవుతుంది. పాత మెటీరియల్స్ అన్నిటిని ఇక్కడ లోడ్ చేయాలి. ఏమన్నా సేల్స్ ఆర్డర్స్ ఓపెన్ లో ఉంటే లోడ్ చేయాలి. ఇవన్నీ కట్ ఓవర్ యాక్టివిటీస్ లో పార్ట్స్, భాగాలు. సో ఎలా లోడ్ చేయాలి? లోడ్ చేయాలంటే దేర్ ఈజ్ ఎ టూల్. మనకి ఈసీసీలో అయితే ఒక టూల్ ఉంది, S4 లో అయితే ఒక టూల్ ఉంది. ఈసీసీలో అయితే LSNW అనే టూల్ ఉంటుంది. LSNW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అని చెప్పేసి. అనాలో అయితే డేటా మైగ్రేషన్ కాక్పిట్ DMQ. రెండు సేమే, రెండు ఒకటే. ఇక్కడ అక్కడ ఏంటంటే చిన్న చేంజెస్ వల్ల రెండు మారిపోయాయి. మీకు చూపిస్తాను. ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అంటే మనం ఒక ఫార్మాట్ ని ప్రిపేర్ చేస్తాం. ఆ ఫార్మాట్ ని బట్టి డేటా ఇన్పుట్ చేస్తాం, లోపలికి డేటా ఇంజెక్ట్ చేస్తాం ఈ టూల్ ని ఉపయోగించి. ఆ ఫార్మాట్ ఇక్కడ రెడీగా ఉంటుంది. అదే డిఫరెన్స్, ఇక్కడ మేజర్ డిఫరెన్స్ అదే. మనమే ఇక్కడ ఫార్మాట్ ని ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. LSNW ఇది కొంచెం డిఫికల్ట్ టాస్క్. DMQలో అలా కాదు. డేటా మైగ్రేషన్ కాక్పిట్ DMC. ఓకే, డిఎంసీలో అలా కాదు. డిఎంసీలో ఏంటంటే ఆల్రెడీ ప్రొఫైల్ ఉంటుంది, అంటే ఈ ఫార్మాట్ ఆల్రెడీ ఉంటుంది. ఆ ఫార్మాట్ ని ఫిల్ చేసి పంపించడమే లోపలికి. అంటే ఇవి ఒక టూల్స్ ఏంటంటే ఇవి ఇంజెక్టర్స్ లాగా, ఇవి డేటాని ఇంజెక్ట్ చేస్తాయి. మనకు కావాల్సిన డేటాని మనకు కావాల్సిన విధంగా ఇంజెక్ట్ చేస్తాయి అనమాట. అంటే మాన్యువల్ గా ఇవ్వడం కుదరదు. ఒక కస్టమర్ అంటే క్రియేట్ చేస్తావు, 2 అంటే క్రియేట్ చేస్తావు, 1000 ఉంటే 10,000 ఉంటే అది కష్టమైన పని కదా. సో డేటా లోడ్స్ ప్రకారం వెళ్ళాలి, మైగ్రేషన్ ప్రాసెస్ లోనే వెళ్ళాలి. ఈ మైగ్రేషన్ టూల్స్ మాత్రమే వాడాలి. ఈ టూల్స్ ను వాడితే ఏంటంటే బల్క్ డేటాని క్రియేట్ చేసేస్తాయి మనకి సిస్టమ్ లో ఆటోమేటిక్ గా. ఈ LSNW గురించి రేపు చెప్పుకుందాం. ఎందుకంటే ఇది మొత్తం ఒక 15 minutes కన్నా ఎక్కువ పడుతుంది టూల్ చూడటం కోసం. సో ఈ LSNW గురించి రేపు డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. ఓకే, సో ఈ డేటా లోడ్ అయిన తర్వాత ఇక మిగిలింది గో లైవ్ లేకపోతే రన్ ఫేజ్, ఏదైనా ఒకటి సిస్టంలో ఒక రన్ చేస్తాం. తర్వాత హైపర్ కేర్ అంటాం దాన్ని. రన్ చేసిన తర్వాత మనం హైపర్ కేర్ లో ఉంటాం, అంటే సిస్టాన్ని ICUలో పెట్టినట్టు.
హైపర్ కేర్ లో ఉంచి సిస్టమ్ హైపర్ కేర్ లో ఉంచి వాళ్ళు రన్ చేయమంటాం, బిజినెస్ రన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే మనం సాల్వ్ చేస్తూ ఉంటాం, చెప్తా ఉంటాం. సో ఈ హైపర్ కేర్ పీరియడ్ వచ్చేసి ఒక 10 days 15 days 1 month, అంటే ప్రాజెక్ట్ సైజును బట్టి ఉంటుంది. ఇది ప్రాజెక్ట్ సైజును బట్టి హైపర్ కేర్ రన్ అవుతా ఉంటుంది. ఓకే, బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ సైజ్ హైపర్ కేర్ ఉంటుంది, డిజైన్ చేసి ఉంటుంది. అంటే ఎన్ని రోజులు మనం వాళ్ళకి ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వాలని. వన్స్ ఈ హైపర్ కేర్ టైం ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రాజెక్ట్ లోంచి అవుట్ అయిపోతారు. ఇంకా ప్రాజెక్ట్ సంబంధం లేదు. ఇంకా క్లయింట్ వాడికి ఇష్టమైతే మన కంపెనీతోనే నెక్స్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోతాడు. లేదు సపోర్ట్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళడు, మనతో కాదు ఇంకొకళ్ళు ఎవరితోనో వెళ్తున్నాడు, లెట్ దెమ్ గో, నో ప్రాబ్లం. మనం ఇంప్లిమెంటేషన్ చేసా, ఇంకోటి ఎవరో సపోర్ట్ చేస్తాడు. ఇంకా నుంచి వచ్చే డైలీ వాళ్ళకి వచ్చే ఇష్యూస్ మొత్తం ఇంకా వాళ్ళు సపోర్ట్ చేయాల్సి వస్తుంది, మనం ఏం చెయ్యం. ఇంకా ఇలా ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్ లో ఇన్ని స్టెప్స్ ఉంటాయి. ఓకే, మీరు యాక్టివేట్ మెథడాలజీ ఏదైతే ఉందో దాన్ని చదవాలి. ఎందుకంటే చదవాలంటే గుర్తు పెట్టుకోవాలి. అడిగినప్పుడు క్వశ్చన్స్ యాక్టివేట్ మెథడాలజీలో ఉన్న స్టెప్స్ ఏంటి అని అడుగుతాడు ఒక్కోసారి. ఈ స్టెప్స్ చెప్పాలి మీరు. ఓకే, ఇది కాకుండా అయిపోయింది ఇవాళ. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి, చెప్తాను. సేమ్ లేదా ఇంకేమి, అంటే వేరే రెగ్యులర్ ప్రాసెస్ లో కానీ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, ఎర్రర్స్ కానీ? టిఆర్ రిక్వెస్ట్ ఒకసారి చూపిస్తారు సార్. టిఆర్ రిక్వెస్ట్ ఏది అంటే అర్థం కాదు. టిఆర్ ఇదే సార్. ఐ షో యూ 1 minute. ఇక్కడ రెండు టిఆర్ ఉన్నాయి అనుకుంటాం కదా. ఓకే, వర్క్ బెంచ్ అంటే ఏంటి, కస్టమైజింగ్ అంటే ఏంటో చెప్తాను. ఇది నేను మిస్ అయిపోయింది, థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్. ఓకే, వర్క్ బెంచ్ అంటే ఏంటి, కస్టమైజింగ్ ఏంటంటే నార్మల్ గా 90% 95% ఒక ఎస్డి కన్సల్టెంట్ కి అన్ని కస్టమైజింగ్ రిక్వెస్ట్లే ఉంటాయి. మనకి వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అని చెప్పేసి ప్రైసింగ్ లో క్రియేట్ అయింది, గుర్తుందా? ప్రైసింగ్ లో మనకి వర్క్ బెంచ్ రిక్వెస్ట్ క్రియేట్ అయ్యాయి. వర్క్ బెంచ్ రిక్వెస్ట్లు అక్కడ క్రియేట్ అయ్యాయి, ఇంకెక్కడ క్రియేట్ అవ్వలేదు. ఇన్ జనరల్ గా టేబుల్ ఎడిట్స్, టేబుల్ క్రియేషన్స్ ఉంటే కనుక వర్క్ బెంచ్ క్రియేట్ అవుతాయి. ఈ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే, లిజన్ కేర్ఫుల్లీ, ఈ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఈ ఇంటర్నల్ సిస్టమ్స్ మధ్యలో SC1 చేయక్కర్లేదు. అంటే మీరు ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసి ఇక్కడికి మూవ్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా అది మూవ్ అయిపోయి ఉంటుంది, ఆటోమేటిక్ గా డేటా రిఫ్లెక్ట్ అయిపోయి ఉంటుంది. అందుకనే అది క్లయింట్ డిపెండెంట్ అని చెప్పేసి రాసి ఉంటుంది అక్కడ. మీరు మనం చేసేటప్పుడు వర్క్ బెంచ్ రిక్వెస్ట్ చేసేటప్పుడు కస్టమైజింగ్ రిక్వెస్ట్ అలా కాదు, మీరు మూవ్ చేయాలి ఇండివిజువల్ గా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి, అంటే ఒక క్లయింట్ నుంచి ఇంకో క్లయింట్ కి, తర్వాత సిస్టమ్ నుంచి సిస్టమ్ కి. వర్క్ బెంచ్ కూడా సిస్టమ్ నుంచి సిస్టమ్ మూవ్ చేయాల్సిందే, కానీ క్లయింట్ టు క్లయింట్ మార్చక్కర్లేదు. అదే వర్క్ బెంచ్ కను కస్టమైజింగ్ కొన్న డిఫరెన్సెస్.
సో మీరు కస్టమైజింగ్ వర్క్ బెంచ్ వద్దు, టిక్ తీసేసేయండి. ఓన్లీ కస్టమైజింగ్ రిక్వెస్ట్ చూడాలి. ఓపెన్ చేయండి. ఇక్కడ ఇలా డిస్ప్లే కొట్టేస్తే మీ పేరు పైన ఏమేం కస్టమైజింగ్ రిక్వెస్ట్లు ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి ఇలా. సో ఇవన్నీ అంటే ఇది కొత్త సిస్టమ్ కాబట్టి చాలా తక్కువ చూపిస్తుంది నా పేరు పైన. సో ఇవి ఉన్నాయని చెప్పి చెప్తుంది చూడండి. అవుతుందండి? మీకు క్లియరా? ఎస్ సార్. సార్ ఇప్పుడు మనము ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు సేవ్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ అది వస్తుంది కదా సార్, ఆ డైరెక్ట్ ఇక్కడ కాపీ చేసుకొని డైరెక్ట్ గా మనం అదే కాపీ చేసుకుంటది. ఓకే సార్. అంటే మళ్ళీ ఇక్కడికి ఈ టేబుల్ ఓపెన్ చేసి ఇక్కడ కాపీ చేసి చేయాలా, లేకపోతే అక్కడ నుంచి డైరెక్ట్ ఆటోమేటిక్. ఇప్పుడు నేను 207 అనేది మనం గుర్తుందా? ఇనిషియల్ గా నేను ఇక్కడ రాశాను కూడా ఆ రోజు, మీకు గుర్తుపెట్టడం కోసం. తర్వాత వస్తాను, ఇది ఇక్కడ రాశాను ఆ రోజు డెవలప్మెంట్ సిస్టమ్ నెంబర్. ఒకసారి ఇదే నెంబర్ పైన సేవ్ అవుతా ఉంది కదా, ఆ డేటా అంతా ఇక్కడే ఉంది, లోపల స్టోర్ అయిపోయింది. అది మనం ఏం చేయట్లేదు, మనం ఏం మళ్ళీ చేయక్కర్లేదు. ఓకే సార్. మళ్ళీ మనం ఏం చేయక్కర్లేదు, ఇది ఆటోమేటిక్ గా స్టోర్ అయిపోయి ఉంటుంది. దీని మీద క్లిక్, ఇది ఐఎంజీ యాక్టివిటీ కాబట్టి దీని మీద క్లిక్ కొడితే ఆటోమేటిక్ అక్కడికి తీసుకెళ్తుంది. మళ్ళీ క్రియేట్ చేశారో చూపిస్తుంది. మెయింటైన్ సేల్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసామంట మనం. సో ఇవన్నీ మనం చేసిన టాస్క్లే. ఈ డేటా అంతా అక్కడ చూపిస్తామంట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇప్పటి వరకు చూడండి. ఇవాళ రేపు పొద్దున LSW2 లో చాలా ఇంపార్టెంట్ అది. మనం ఏదో ఒకటి తీసుకొని కస్టమర్స్ మెటీరియల్స్ ఏదో దాన్ని క్రియేట్ చేద్దాం బల్క్ గా. అలా క్రియేట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకేనా? ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మీరు రోజు ప్రాక్టీస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆల్ రైట్ అయితే మరి. ఓకే, ఇవాళ బాయ్.